హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. మనం అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే గోరింటాకు తెచ్చి రుబ్బి పెట్టుకునే టైం ఉండదు. అలాగే దగ్గరగా షాపులు లేవనుకోండి, కోను కూడా తెచ్చుకోవటం కష్టమైపోతుంది. అందుకని చిటికీలో మనం ఇంట్లోనే తయారు చేసుకొని గోరింటాకును పెట్టుకుందామండి. ఇవి పూర్వం బిళ్ళలండి. బిళ్ళలతో కానీ అలాగే మనకి అందుబాటులో దొరికే ముద్ద కర్పూరంతో కానీ ఈ గోరింటాకును ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ముద్ద కర్పూరం కానీ కర్పూరం బిళ్ళను కానీ వేసుకుందామండి. చక్కగా మెత్తగా పొడి చేసుకోవాలండి. మెత్తగా పౌడర్లా చేసుకోకపోతే మనకి గోరింటాకు రెడీ అవ్వదండి. బాగా మెత్తగా చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా చాలా మెత్తగా చేసుకోవాలండి ఈ బిళ్ళలను. ఇందులో మనం కొత్తగా న్యూ ట్రిక్ అండి, ఇది నా సొంత వీడియో. యూట్యూబ్లో కూడా ఎవరు చెప్పు ఉండరండి. ఇందులో మనము నిమ్మప్పుని యాడ్ చేద్దామండి. ఇది కొత్త ట్రిక్ అండి, నాకు వచ్చిన కొత్త ఆలోచన. కొంతమంది నిమ్మకాయ వేస్తూ ఉంటారండి, నేనైతే నిమ్మకాయని వేయట్లేదు. ఇందులో మనం కొత్తగా నిమ్మప్పుని యాడ్ చేయబోతున్నామండి. ఈ వీడియో అయితే అస్సలు మిస్ కాకండి. మా వీడియోని చివరి వరకు చూసేయండి, మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకండి. నిమ్మప్పుని యాడ్ చేసుకున్న తర్వాత కుంకుమను కూడా యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ వరకు కుంకుమని వేసుకోవచ్చండి. మరీ పల్చగా అయితే కుంకుమ కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోనే వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకుందాము. మనకి ఎన్నైతే వాటర్ పోయాలో అన్నే పోసుకోవాలండి, లేకపోతే పల్చగా అయిపోతుంది. ఈ మిశ్రమానికి తగినంత వాటర్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇలాగా పేస్ట్లా రెడీ అయిపోయింది. ఇదేనండి ఇన్స్టెంట్ మనకైతే రెడీ అయిపోయిందండి గోరింటాకు. ఇన్స్టెంట్ గోరింటాకు పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ పేస్ట్ నేనండి బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఎక్కడ ఉండలు ఉంటే మనకి సరిగ్గా అంటదండి ఈ గోరింటాకు పేస్టు. 3 ఐటమ్స్ అండి మనం వేసింది. కర్పూరం బిళ్ళలు, అలాగే నిమ్మప్పండి, కుంకుమని యాడ్ చేసామండి. అలాగే 4-5 చుక్కలు వాటర్ని కూడా యాడ్ చేసామండి. మనకి ఇష్టం వచ్చిన డిజైన్లో మనం పెట్టుకోవచ్చండి. డిజైన్ కావాలంటే డిజైను, లేదు ఇలాగా చుక్కల్లాగా కూడా పెట్టుకోవచ్చండి. చాలా కలర్ఫుల్గా ఎండిన తర్వాత చక్కగా కలర్ వస్తుందండి. ఈ కలర్ అయితే అసలు గోరింటాకేనా మనం పెట్టుకున్నది, లేకపోతే ఇన్స్టెంట్గా తయారు చేసిన గోరింటాకా అని మనకే అనిపిస్తుందండి. అంతా కలర్ వస్తుందండి. గోరింటాకు కంటే ఎక్కువ రంగు వస్తుంది. చేతులు చాలా అందంగా ఉంటాయండి. ఈ ఇన్స్టెంట్ గోరింటాకుని మనం ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. మా వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని మీ బంధువులకి, మీ స్నేహితులందరికీ మా వీడియోని షేర్ చేయండి. మా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి నిమ్మప్పు వేయటం వల్ల. కొత్త చిట్కానండి, నాకు సొంత చిట్కా ఇది. యూట్యూబ్లో కూడా ఇలాంటి చిట్కా ఎవరు చేసి ఉండరండి. మీకు నచ్చితే కనుక మా వీడియోని చివరి వరకు చూసేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మనమందరము యూట్యూబ్ ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్. మా వీడియోస్ అన్నీ చూసేయండి. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఎక్కువ శ్రమ లేకుండా మనం ఇంట్లోనే 3 ఐటమ్స్తో ఇన్స్టెంట్ గోరింటాకుని ఇంట్లోనే రెడీ చేద్దామండి. మనకి ఇప్పుడు టైం లేదు అనుకుంటే ఇలా రెడీ చేసుకోవచ్చండి. చిటికీలో రెడీ అయిపోతుంది. మనకి అర్జెంటుగా పని ఉంది, ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళిపోవాలి అంటే చిన్న కాటన్ తీసుకొని, టిష్యూ పేపర్ కానీ కాటన్ని తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా కలర్ వస్తుందండి. లేదు మనకి టైం ఉంది అని అనుకుంటే ఎండేంతవరకు ఉండి ఇలా క్లీన్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చండి. చూస్తున్నారు కదా, కొత్త చిట్కానండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిటికీలో రెడీ అయిపోయింది కదండి ఈ గోరింటాకు. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.